బర్త్డే తెలియపోవడం ఏంటి? మే 27 కదా. అంత ఎగ్జాక్ట్ గా బాబు బర్త్డే నీకెలా తెలుసు? రూపా, ఏడి నీ బాబు ఎక్కడా? ఎక్కడే? రూపా ఆగు. ఇందాక నీ చేతిలో బాబుని చూశాను. వాడు నీ బాబే కదూ? నీకు మీ ఆయనకి ఏడ్పించడానికి నేను తప్ప ఎవరు దొరకలేదా? అది కాదు రూపా, నువ్వెత్తుకుంటేను. నీ బాబుని ఎత్తుకుంటాను అంత మాత్రం చేత వాడు నా బాబు అయిపోతాడా? నీ కోపం తగ్గినట్టు లేదు. మీ మీద కోపం తెచ్చుకునేంత గొప్పదాన్నైతే కాదు. దురదృష్టవంతురాల్ని నన్ను ఇలా బతకనివ్వండి. రూపా ఆగు. ఆ రోజు ప్రతాప్ నిన్ను హట్ చేసేలా మాట్లాడాడు. చాలా ఫీల్ అయ్యాను. ఫోన్ చేసి సారీ చెప్పడానికి ట్రై చేశాను. నా కాల్ కూడా లిఫ్ట్ చేయడం మానేశావు. అసలు ఈరోజు నిన్ను కలవడానికి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను. కుదరలేదు. గుడికి రావాల్సి వచ్చింది. కానీ ఆ దేవుడు నిన్ను నాకు కనిపించేలా చేశాడు. జరిగింది మర్చిపో రూపా. ఏదో ఇరిటేషన్ లో ప్రతాప్ అలా అనేశాడు. అతని మనసులో నీ మీద అస్సలు కోపం లేదు. ప్రతాప్ ఈజ్ ఎ నైస్ పర్సన్. చాలా మంచివాడు. బాబు కోసం మొక్కుకొని దేవుడికి 108 ప్రదక్షిణాలు చేస్తున్నాడు. రూపా సారీ చెప్పాను కదా. ఇట్స్ ఓకే సంధ్య. బాబు కనబడగానే నా చేతిలో నుంచి లాక్కునేదానివి. కనీసం వాడి వైపు కూడా చూడ్డం లేదు. ఎందుకిలా? చూడు, బాబు నీ వైపు ఎలా ఆరాటంగా చూస్తున్నాడు. పెద్దమ్మ ఎత్తుకోవా ప్లీజ్ అని అడుగుతున్నాడు. వినిపించడం లేదా? పెద్దవాళ్ళ మీద కోపం చంటి పిల్లల మీద చూపించకూడదు. ఏడిపించకూడదు. పెద్దమ్మ ఎత్తుకోవా ప్లీజ్. ఎత్తుకో పెద్దమ్మా ప్లీజ్. ఏంటలా చూస్తున్నావు? నిజంగా నీ బాబు దొరికిన రోజు ఇంకెంత మురిసిపోతావో పొంగిపోతావో అని చూస్తున్నాను.
బాబు దొరికే వరకు నా బాబుని నీ దగ్గరే ఉంచుకో. నిజంగా? రూపా, ప్రతాప్, రూపకి బాబు నేనే ఇచ్చాను. మా జోలికి రావద్దు అని చెప్పాను. మా వైపు చూడొద్దు అని చెప్పాను. అర్థం కాదా? ప్రతాప్, నేను చెప్పేది విను. విల్ యూ షట్ అప్? మధ్యలో మాట్లాడకు. దేవుడు మనకు పిల్లలు పుట్టకుండా చేస్తే మన తలరాత అంతే అనుకున్నాం, సరిపెట్టుకున్నాం. ఇచ్చినట్టే ఇచ్చి ప్రియాంక బాబుని మళ్ళీ తిరిగి తీసుకుంటే మన ప్రాప్తం అంతే అనుకున్నాం, రాజీ పడ్డాం. అది చూసి నేర్చుకోమని చెప్పు. బాబు దొరక్కపోతే ఊళ్ళో వాళ్ళ మీద పడి ఏడవటం కాదు, వేరే వాళ్ళని చూసి ఈడ్చిపట్టం కాదు. ఈ జన్మకి ఆ యోగం లేదు. అన్ని సరిపెట్టుకొని బతకాలి. ప్రతాప్, తప్పు చేశానని నాకు పరీక్ష, ఏ ద్రోహం చేశానని నాకు అవమానం. ప్రతాప్ ఎందుకు ఇలా నా మీద విరుచుకు పడుతున్నాడు? దేవుడా, నీకేదో పిచ్చెక్కింది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. నేనే బలవంతంగా బాబుని రూపకిచ్చానంటే వినిపించుకోవే. ఏమైంది నీకు? సంథింగ్ ఇస్ రాంగ్ విత్ యూ. బెటర్ డాక్టర్కి చూపించుకో, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళు. రూపని ఏడిపించాలి, కనిపిస్తే చాలు అరవాలి అని కంకణం కట్టుకున్నావా? ఏమైపోయింది నీ సంస్కారం అంతా? మొన్న కూడా ఇలాగే చేశావు. కష్టపడి సారీ చెప్పి దారిలోకి తెచ్చుకున్నాను, మళ్ళీ మొదటికి తీసుకొచ్చావు. రిలేషన్స్ నాశనం చేస్తున్నావు. ఇదే ఆనందం నీకు? స్పీక్ అవుట్, మాట్లాడు, సమాధానం చెప్పు. గొంతు చించుకుని అరుస్తున్నాను. ఎందుకు రూపని హత్య చేస్తున్నావు? ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? రూప మన బాబుని ఎత్తుకుంటే తప్పేంటి? నష్టం ఏంటి? తనేమైనా ఎత్తుకుపోతుందా? అవును, ఎత్తుకుపోతుంది. ప్రతాప్, ఏం మాట్లాడుతున్నావు? స్పృహలో ఉన్నావా? సంధ్య, ఎందుకు ఏమిటి అన్న అడగొద్దు. దయచేసి రూపని మళ్ళీ నా ఎదుట పడొద్దని చెప్పు. అందరికీ మంచిదే. దట్స్ ఆల్.
దగ్గరికి రా. ఆగమ్మా, సాంగ్ బాగుంది. నీ మృణాలిని మేడంని రాని, డబ్బులిస్తే వదిలి పెడతానంటూ డీల్ మాట్లాడుతున్నావని చెప్తా. ఎందుకమ్మా మా కొంపలు ఆరుతావు? చెప్పు, ఏం కావాలో చెప్పు. టాయిలెట్కి వెళ్ళాలి. ఏంటి అలా చూస్తున్నావు? కట్లు విప్పు. ఏమయ్యా, ఒకసారి లోపలికి రా. నేను రా. ఇప్పుడు వాణ్ణెందుకు పిలుస్తున్నావు? ఏంటి ప్రాబ్లం? నమ్మొచ్చా? నీ పెళ్ళాన్ని వెంట పంపు. స్పెషల్ గా కాపలా పెట్టావుగా. నువ్వు తింగర వేషాలేస్తుంటే ఏం చేస్తాం? తప్పలేదు, మేడం చెప్పింది. ఆవిడ్ని కూడా లాక్కొచ్చి నా పక్కనే కట్టిపడేయండి. నా బాధ ఏంటో తెలుస్తుంది. సర్లే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే విప్పు. రండి. రేయ్, జాగ్రత్తగా చూసుకో. కూర్చోండి. తీసుకోరా. పదా. చంపేస్తుందయ్యా. డోంట్ మూవ్. పిచ్చి వేషాలు వేస్తే దీన్ని చంపేస్తాను. వద్దు, నన్ను చంపొద్దు. నా మాట వినమని మీ ఆయనతో చెప్పు. రేయ్, వెపన్స్ కింద పడేయండి.
అన్నా బాబీని చంపేస్తుంది, కత్తిపడాయే. రేయ్, తమాషా కాదు, సీరియస్ గానే చెప్తున్నా, చంపేస్తాను. ముందుకు రావద్దు. ఏమయ్యా, చంపేస్తుందయ్యా. అక్కడే ఆగయ్యా, ముందుకు రాగరా మగుడా. నీకే చెప్పేది, నిజంగానే చంపేస్తాను. చంపు, నో ప్రాబ్లం. నిన్ను వదిలేస్తే మృణాలని నన్ను చంపేస్తుంది. డ్యూటీ కన్నా నాకు పెళ్ళా ముఖ్యం కాదు. చంపేయ్, కానీ నిన్ను మాత్రం వదిలేదు లేదు. మీ మేడంలా నేను రాక్షసిని కాను, ప్రాణాలతో ఆడుకోను. అమ్మ కావాలి నాకు, మా అమ్మ కావాలి. అమ్మ కోసం యుఎస్ నుంచి ఆరాటంగా వచ్చాను. ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ప్రాబ్లం, అమ్మకి దూరం అవుతూనే ఉన్నాను. ప్లీజ్, మీకు దండం పెడతాను, ఒక్కసారి మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళండి చాలు. ఇంకేమీ అడగను, మీరెలా చెప్తే అలా వింటాను. అమ్మ కావాలి నాకు, మా అమ్మ కావాలి. ప్లీజ్. అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఒక్కసారి కనిపించమ్మా. ఏమయ్యా, పాపం అమ్మ కోసం ఏడుస్తుంది, ఒక్కసారి తీసుకెళ్ళొచ్చు కదా. ఏంటి తీసుకెళ్లేది? తెలిస్తే మృణాలని మేడం మనల్ని బతకనివ్వదు. జాలీగా అనిపించినా మనమేం చేయలేం. మన చేతిలో ఏమీ లేదు. లోపలికి తీసుకెళ్లి కట్టేయ్. రామ్మా. ఎస్, మృణాలిని హియర్. కరెక్ట్గానే వింటున్నావు. నేను మృణాలిని దేవినే మాట్లాడుతున్నాను. చెప్పరా దరిద్రుడా, ఎందుకు ఫోన్ చేశావు? యూస్లెస్ ఫెలోస్, నిద్రపోతున్నారా? తున్న పోతుల్లా ఉన్నారు, సిగ్గులేదు. అయినా అలా ఎలా తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది? మీ కాళ్ళు విరగ్గొడితే గాని దానికి బుద్ధి రాదు. వస్తున్నాను, వెంటనే వస్తున్నాను. రేయ్, ఆంటీ కత్తిలా ఉంది కదరా? అవునరా, ఇప్పుడే ఇలా ఉంటే వయసులో ఇంకెలా ఉండేదో. మస్తుందిరా బాయ్. అవునరా,